ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైద్య పరీక్షల నిమిత్తం నిన్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. కొంతకాలంగా ఆయన ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. నేడు ఆయనకు స్కానింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు ఏర్పడిందని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు. పొత్తుపై వైకాపా నేతలు మైనారిటీలను రెచ్చగొడుతున్నారని, వారి దుష్ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. మైనారిటీలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం మల్లెంపూడిలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ నిన్న రాత్రి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలన్నదే టీడీపీ లక్ష్యమన్నారు. పొత్తులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైనార్టీలను రెచ్చగొడుతున్నారని, వారి దుష్ప్రచారాలను నమ్మవద్దని, కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. ఎన్డీఏలో ఉన్నప్పుడు 2014-19 మధ్య టీడీపీ పాలనలో ఏనాడు మైనార్టీలపై దాడులు జరగలేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే దాడులు పెరిగాయన్నారు. నంద్యాలలో అబ్దుల్ కలాం కుటుంబాన్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం బాబాయిని చంపిన వ్యక్తి సీఎం జగన్ అని పేర్కొన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందన్నారు. రాష్ట్రంలో గంజాయి విజృంభణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని, దళిత డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని జగన్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారని విమర్శించారు. సీఏ చట్టం పైన దుష్ప్రచారం చేస్తుంది ఈ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వ నాయకులే రాజ్యసభ సాక్షిగా దానికి ఆమోదం తెలిపారు, ఓటేశారు. 9 మంది రాజ్యసభ సభ్యులుంటే వాళ్ళందరూ కలిసికట్టుగా గుంపుగా ఓటేశారు. విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. ఆనాడు లేని ఆలోచనలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి? నంబర్ 1. నంబర్ 2, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం నమ్మద్దండి. వాళ్ళు ఇప్పుడు కావాలని దుష్ప్రచారం చేసి ఏదో మైనార్టీ సోదరుల్ని దేశం మొదలు వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. తల్లి ఎవరు కోరుకుంటారు? తల్లి ఏ పార్టీ అది కోరుకుంటుంది? తల్లి ప్రసక్తే లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి మైనార్టీ సోదరుని మా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ, కానీ ఇప్పుడు డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా వాటి మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు. డ్రగ్స్ రవాణా వినియోగంలో ఏపీకి నంబర్ 1 ముద్ర వేశారన్నారు. విశాఖలో చిక్కిన డ్రగ్స్పై పరస్పరం నిందలు వేసుకుంటున్నారని, నిఘా వ్యవస్థకు తెలియకుండా వేల కోట్ల విలువైన డ్రగ్స్ ఎలా వస్తాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు లేకుంటే ఇది సాధ్యమయ్యే పనేనా అని నిలదీశారు. ఈ కేసులో తెర వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా నిగ్గు తేల్చాలని సీబీఐని కోరారు. ఆసియాలోనే అతిపెద్ద డ్రగ్ డీల్గా పరిగణించే ఈ మాఫియా వెనుక ఎవరున్నారో తేల్చేందుకు పారదర్శక విచారణ కోసం సిట్టింగ్ జడ్జితో కమిటీ వేయాలని కేంద్రాన్ని షర్మిల డిమాండ్ చేశారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు, విలువైన వస్తువులు తదితర అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంటుందని ఎస్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. అధిక మొత్తంలో నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువుల అక్రమ రవాణాపై పటిష్ట నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1 కోటి వరకు నగదును, 2.5 కిలోల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ ఢిల్లీరావు, కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా నిన్న జిల్లాలోని వివిధ చెక్పోస్టులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. ఇబ్రహీంపట్నం అటవీ చెక్పోస్టుతో పాటు తిరువురు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు తదితరాలను తనిఖీ చేశారు. చెక్పోస్టుల వద్ద కార్యకలాపాలను పరిశీలించి పటిష్ట నిఘాకు అనుసరించాల్సిన వ్యూహాలపై సిబ్బందికి మార్గనిర్దేశం చేశారు. తిరువురు, మైలవరం పరిధిలోని డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లకు వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 21 చెక్పోస్టుల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. లోపాలు ఏవైనా ఉంటే వెంటనే చక్కదిద్దుతున్నట్లు వెల్లడించారు. పోలీసు, ఎక్సైజ్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా మోహరించినట్లు వివరించారు. ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేయడం జరుగుతోందని, జిల్లాలో 42 ఫ్లయింగ్ స్క్వాడ్లు బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. 50,000 రూపాయలకు మించి నగదు తీసుకువెళ్లకూడదని, తప్పనిసరైతే అందుకు సంబంధించి సరైన ఆధారాలు ఉండాలని, లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నగదు సీజర్స్ను పరిశీలనకు జిల్లా స్థాయి కమిటీ పనిచేస్తోందని, 10 లక్షలకు మించితే ఐటీకి సమాచారం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 1 కోటి రూపాయల వరకు నగదును, 2.5 కిలోల వరకు బంగారాన్ని సీజ్ చేయడం జరిగిందని, రాష్ట్రంలోనే అత్యధిక సీజర్స్ జిల్లాలో జరిగినట్లు వివరించారు.
రాష్ట్రంలో మంచినీటి సరఫరాకు సంబంధించి ఎటువంటి నిధులు కొరత లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే 15 ఆర్థిక సంఘం నిధులు 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలో మంచినీటి సరఫరా ఉపాధి హామీ పనులపై విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిన్న వీడియో సమావేశం నిర్వహించారు. తాగునీటి సరఫరా ఉపాధి హామీ పనుల కల్పన అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే 15 ఆర్థిక సంఘం నిధులు 1000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని అన్నారు. ఈ నిధులతో వివిధ తాగునీటి పథకాల నిర్వహణ, నీటి ఎద్దడి గల ఆవాసాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. జూన్ నెలాఖరు వరకు వేసవి కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. 15 రోజులకు ఒకసారి మండల, జిల్లా స్థాయిలో భూగర్భ జలాల మట్టాల స్థాయిని మానిటర్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. వివిధ బోరుబావుల పరిస్థితిని కూడా నిరంతరం మానిటర్ చేయాలని అన్నారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించేలా ప్రజల్లో పూర్తిగా అవగాహన కల్పించి నీటి వృధాను అరికట్టాలని ఆదేశించారు. తాగునీటి అవసరాలకు కాలువల ద్వారా చెరువులు నింపేందుకు విడుదల చేసే నీరు శివారు ప్రాంతాలకు సక్రమంగా చేరేలా చూడాలని కలెక్టర్లను సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, గోప్యత అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడు గతంలో ఎవరికి ఓటు వేశారు, వారి సామాజిక నేపథ్యం, వృత్తి వంటి అన్ని వివరాలను ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించిందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ఇది నేరపూరితమైన కుట్రని, పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగం కలిగించడమేనన్నారు. రాజ్యాంగం సమాన హక్కులు కల్పించిన పోలీస్ వ్యవస్థ మాత్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. స్వేచ్ఛాయుత ఎన్నికలు అవినీతికి అడ్డుకట్ట అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నగరంలో నిన్న నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈసీఐ ఎన్నికల వ్యయాల పూర్వ డీజీ పీకే డాష్, వక్తలుగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రఘు, జంధ్యాల శంకర్, సీఎఫ్ సంయుక్త కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డిలు పాల్గొన్నారు. సమావేశంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సీఎఫ్ఐ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలు హింసాయుత వాతావరణంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయని అన్నారు. క్షీణిస్తున్న భద్రతా వ్యవస్థ, పౌరుల్లో నెలకొన్న ఆందోళనలతో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగవని కేంద్ర ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేశామన్నారు. పౌరులతో వాలంటీర్లను దూరం చేస్తేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని అన్నారు. ఎక్కడైతే మానవ హక్కుల ఉల్లంఘన, ఎన్నికల్లో పారదర్శకత లోపిస్తుందో అక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందన్నారు. ఎన్నికల చట్టం ప్రకారం తాయిలాలు ఇవ్వడం, తీసుకోవడం, ఇస్తామని హామీ ఇవ్వడం కూడా నేరమే అని పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడైతే స్వేచ్ఛగా జరుగుతాయో అప్పుడే ప్రజాభిప్రాయం వెల్లడయ్యే అవకాశం ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో దానికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వాలంటీర్లు ఏదో ఒక అందరికీ కొన్ని మెసేజెస్ పెట్టారన్నారు. మా ఉద్దేశం కూడా ఏంటంటే అది అంతిమ సందేశం కావాలని నా ఉద్దేశం. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ ప్రక్రియలో ఇప్పటికే పక్కన పెట్టాలి అని చెప్పి హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఒక కేసు కూడా వేసి కొన్ని మధ్యంతర ఉత్తర్వులు కూడా తెచ్చుకున్న నేపథ్యంలో హడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం అంటే చీఫ్ సెక్రటరీ గారు స్పందించి ఎలక్షన్ విధుల్లో వీళ్ళని వాలంటీర్స్ని తీసుకోవడానికి నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్పి ఈ వరకే కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు అరకొర ఆదేశాలే. ఈ ఆదేశాలు పూర్తి స్థాయిలో ఉండాలి అంటే అసలు వాలంటీర్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియల నుంచి పూర్తిగా దూరంగా ఉండాలి, పౌరుల దగ్గర నుంచి దూరంగా ఉండాలి. కొందరు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్లు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమా తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీ ఇంటెలిజెన్సీ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్ల ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని అన్నారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆధారాలను బయటపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని జగన్ ప్రభుత్వంపై బోండా ఉమ అభియోగాలు మోపారు. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్ల ట్యాపింగ్ ప్రక్రియ జరుగుతోందని అన్నారు. గతంలో తాము ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నామని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుడివాడ అమర్నాథ్ చెప్పారని అన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం పెగాసెస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసినప్పుడే ఏపీ సీఎం జగన్ అదే తరహా సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని సంచలన కామెంట్స్ చేశారు. పాల్గొని ఇతన్ని ఎవరును అంటే మీరెవరు నాకు టచ్ చేయలేరు, నేను ఐజీ గారు పంపిస్తే వచ్చాను, మీరెవరు నన్ను ఏం చేయడానికి లేదు, నేను పోలీస్ కానిస్టేబుల్ అన్నాడు. ఏ డిపార్ట్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ అని చెప్పి ఐడి చూపించాడు. దాని తర్వాత ఇతను ఫోన్ తీసుకొని మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరు చెప్తున్నాడు అని చూస్తే నేషనల్ సబ్స్క్రైబర్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. దాంట్లో ఇతను సెర్చ్ ఆప్షన్ లో చిన్ని గారి నెంబర్ వేసి, మా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారి నెంబర్ వేసి ఆ ఫోన్లో దాన్ని ఈయన్ని ట్రాక్ చేస్తూ ఈయన కదలికలేంటి, ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే 1 స్టెప్ బిఫోర్ ట్రాపింగ్ అనమాట. ఈ పోర్టల్ ఏంటి, దీని స్టోరీ ఏంటి అంటే ట్రాపింగ్ బిఫోర్ కర్ణాటక, తెలంగాణలో కూడా ఇదే మోడల్లో జరిగింది. ఎవరన్నా నెంబర్ ట్యాపింగ్ చేయాలంటే ఫస్ట్ ఈ సిస్టంలో వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి ట్యాపింగ్కి వెళ్తారు. ఇది పూర్తిగా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరుద్యోగులకు అన్యాయం చేస్తోందని ఏఐవైఎఫ్ నాయకులు లెనిన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన ప్రభుత్వ రంగాలను ప్రైవేట్ పరం చేయడంతో ఉద్యోగాలు యువతకు దక్కడం లేదన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ల 93వ వర్ధంతి వేడుకలను విజయవాడ దాసరి భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యువత హక్కుల కోసం మహనీయులను ఆదర్శంగా తీసుకుని పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువత భవిష్యత్తు నిర్వీర్యమైందని, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన నరేంద్ర మోడీని నిలదీయాలని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలని పేర్కొన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని స్వాతంత్ర పోరాటంలో అనేక మంది వీరులు అనేక మంది త్యాగాలు చేయడం జరిగింది. వాటిలో ముఖ్యంగా హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ అనే పేరుతో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులో వారి త్యాగాలు అశేషమైంది. అదేవిధంగా మరొకలాంటి వాటిని గుర్తించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఎంతని తెలియజేస్తున్నాం. నేడు భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులో 93వ వర్ధంతి సందర్భంగా దేశంలో ప్రపంచవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పించడంతో పాటు వారి పోరాటాలను ముందుకు తీసుకోవాలని దేశవ్యాప్తంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, యువకులు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాడు దేశం కోసం ప్రాణాలు అర్పించి స్వాతంత్రం సాధించుకుంటే వాటి ఫలాలు అనేక సంవత్సరాల పాటు అనేక వర్గాలకు చెందాయి. కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాను. కానీ నేడు అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈరోజు విద్య, వైద్యం అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు, మతోన్మాదాన్ని పెంచుపొందిస్తూ ఉన్నారు, సిలబస్ను మార్చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్యం, లౌకిక పరిరక్షణ ఈరోజు పూర్తిగా కూడా దెబ్బతీసే, రాజ్యాంగం యొక్క మౌలికంగా ఉన్నటువంటి తీసే పద్ధతిలో కూడా ప్రభుత్వం కుట్ర చేస్తుంది. అందుకోసం ఏఐఎస్ఎఫ్గా ఈరోజు దేశవ్యాప్తంగా భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాలంటే భగత్ సింగ్ భారతరత్న ప్రకటించాలి. భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను కూడా రాబోయే రోజుల్లో విద్యార్థుల యొక్క పాఠ్యాంశాలలో జీవిత చరిత్రను చేర్చి రాబోయే తరాలకు స్ఫూర్తిగా నింపాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్, ఏవైఎఫ్గా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. విద్యార్థులకు చదువుతో పాటు నైతిక విలువలు కూడా ఎంతో అవసరమని హైకోర్టు జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. విద్యా సంస్థల విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలన్నారు. ఆధునిక సాంకేతికత సహాయంతో జ్ఞానాన్ని సముపార్జించిన విలువలు మాత్రం బోధించేది ఉపాధ్యాయులు, తల్లిదండ్రులేనన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులతో విలువైన సమయాన్ని గడపాలని, మంచి చెడులు తెలియచేయాలని కోరారు.
విజయవాడ గంగూరు సమీపంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిన్న పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హైకోర్టు జడ్జి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు విలువలను కూడా నేర్పించాలని సూచించారు. ఆధునిక సాంకేతికత సహకారంతో విద్యను బోధించినా విలువలు చెప్పేది మాత్రం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులేనని అన్నారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయాన్ని గడుపుతుంటారని, పిల్లలకు మంచి చెడులు బోధించాల్సిన బాధ్యత వారిపైనే ఎక్కువగా ఉందన్నారు. తల్లిదండ్రుల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని, వారు చేసే ప్రతి పని, ప్రతి మాటను పిల్లలు గమనిస్తూ ఉంటారని తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేయాలని పేర్కొన్నారు. As what otherwise the children would get from the schools, the institutions of learning, now they are taught, they can be taught even online by many programs that we have. Then what is the necessity of the schools? What is the role of the teachers that they ought to play in an environment of this nature with ever fast changing and racing technology? There are certain values which a human can never forget, and those are the values which have ensured the existence of mankind. That is the reason why I address the parents here, the young parents and the teachers, that they have a great role to play in molding a child. A child as is born is like a raw stone. They are chiseled and they are brought into a shape by the parents and the teachers. 70% of the time is spent by the child along with the parents. నలంద విద్యా సంస్థల చైర్మన్ అట్లూరి విజయబాబు మాట్లాడుతూ మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యను బోధిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. This evening we gather to pay homage to the visionary founders of Bloomingdale International School. As we embrace the serenity of tonight, we reflect on the foundational principles and robust strengths that characterized their extraordinary journey. While we feel the absence of three of our founders and our living legend, Sri K. Rambabu Garu, who could not attend today, their spirit and foundational values remains a beacon for our path forward. And our directors stood as exemplars of academic excellence, each demonstrating unparalleled dedication to their respective subjects. Their pursuit of knowledge went beyond professional obligations, embedding a cultural and continuous learning and integrity that sets a benchmark for all of us. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆభరణాల ప్రపంచంలో విశ్వాసానికి, స్వచ్ఛతకు, ఐశ్వర్యానికి, ప్రత్యేక హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచిన జిఆర్టీసీ జ్యువెలరీలో షాప్ అండ్ విన్ ఫెస్టివల్లో గెలిచిన విజేతలకు బహుమతులను అందజేశారు. 5,000 అంతకన్నా ఎక్కువ కొనుగోలు చేసిన ఖాతాదారులకు 1,00,000 విలువ చేసే మహీంద్రా XUVలు, వజ్రాల నెక్లెస్లు, జూపిటర్ 125cc బంగారు కాయిన్స్ విజేతలకు అందజేశారు. తమ షాపింగ్లో లక్కీ డ్రా పండుగ సీజన్లో ప్రతిరోజు ఉంటుందని, విజయవాడ ప్రజలు తమను మరింత ఆదరించాలని షోరూం నిర్వాహకులు కోరారు. ఆభరణాల ప్రపంచంలో విశ్వాసానికి, స్వచ్ఛతకు, ఐశ్వర్యానికి, ప్రత్యేక హస్తకళా నైపుణ్యానికి మారుపేరుగా నిలిచిన జిఆర్టీ జ్యువెలర్స్లో షాప్ అండ్ విన్ ఫెస్టివల్ నిర్వహించారు. డిసెంబర్ 22 నుంచి జనవరి 31, 2024 వరకు జిఆర్టీ జ్యువెలర్స్ షోరూంలో కొనుగోలు చేసిన ఖాతాదారులు లక్షల రూపాయలు విలువ చేసిన బహుమతులు గెలుచుకున్నారు. విజయవాడలోని జిఆర్టీ జ్యువెలర్స్ షోరూం నందు విజేతలకు బహుమతులు అందజేశారు. డాక్టర్ రవికాంత్ కొంగర, సీనియర్ అడ్వకేట్ వరప్రసాద్, కనకదుర్గ ఉపాధ్యాయురాలు కృపావతి చేవెళ్ల ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విజయవాడ షోరూంలో కొనుగోలు చేసిన ప్రతాప్, వి సత్యప్రసాద్, సత్యనారాయణ, శ్రీరామ్, ఎస్ లక్ష్మి, వై సాయిరామ్, డి వంశీకృష్ణ, ఎస్ నరసింహారెడ్డి, శివతేజ గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నారు. గుంటూరు షోరూం నుండి అరుణకుమారి, జానకీరామ్, నారాయణరావు, వెంకట వరుణ్, సీతా మహాలక్ష్మి, వెంకటసాయి భావన గోల్డ్ కాయిన్స్ గెలుచుకున్నారు. ధరణికోట రాజేంద్ర ప్రసాద్, కేశవ్, రమాదేవి జూపిటర్ 125cc గెలుచుకున్నారు. గుంటూరు షోరూంలో కొనుగోలు చేసిన కాకుమాను లలిత వర్ధిని, కిషోర్ బాబు, విజయవాడ షోరూం నుండి ప్రత్యూష, పి శ్రీకాంత్ 2 లక్షల రూపాయల విలువ చేసే వజ్రాల నెక్లెస్ను గెలుచుకున్నారు. ఇక మొదటి బహుమతి అయిన మహీంద్రా XUVని విజయవాడ జిఆర్టీలో కొనుగోలు చేసిన అరుణ్,
అలాగే గుంటూరు జిఆర్టీలో షాపింగ్ చేసిన మస్తాన్ వలి బహుమతిగా గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బహుమతులు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. రావటం వల్ల నేను ఒకటి నేర్చుకున్నది ఏంటి అంటే షార్ట్ కట్ సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ఒక 50 years అబౌవ్ నుంచి 60 ఏళ్ళ నుంచి నమ్మకం అనేది గెయిన్ చేసుకోవటం అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ప్లస్ ట్రీటింగ్ ద డెడికేషన్ ఆఫ్ ద స్టాఫ్ డెడికేటెడ్గా లేకుండా ఇలాంటి ఆర్గనైజేషన్ ఓనర్స్ ఇక్కడ లేకుండా ఇంత సిస్టమేటిక్గా నడిపించటం అండ్ విన్నర్స్ అందరూ కూడా ఎక్కడ బయాస్ ఉన్నట్టు అనిపించట్లేదు. డైమండ్ నెక్లెస్ ఒకటి మాకు తెలిసిన వాళ్ళకి వచ్చింది ఇక్కడ. సో చాలామంది ఏంటంటే మీడియా కవరేజ్ కోసం ఏదో ఒకటి ఇచ్చామని వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవటం, దాన్ని చేయటం అలా అనిపిస్తుంది. కానీ కొంతమందిని చూస్తే మంచిది చెడేది అనేది యూజువల్గా 100కి 90% యాక్యురసీతో మనం కనిపెట్టవచ్చు, 100కు 100 కనిపెట్టలేకపోయినా. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ బీయింగ్ డన్ జెన్యూన్లీ అని అనిపిస్తుంది. ఏ బిజినెస్ అన్నా నిలబడాలంటే హ్యాపీ కస్టమర్స్ ఉండాలి. కస్టమర్స్ ఆర్ ద గాడ్స్, దే ఆర్ ట్రీటింగ్ దెమ్ లైక్ దట్. ఈ సందర్భంగా జిఆర్టీ జ్యువెలర్స్ షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ విశ్వాసానికి స్వచ్ఛతకు మారుపేరు జిఆర్టీ జ్యువెలర్స్ అని పేర్కొన్నారు. 5,000 రూపాయల నుండి కొనుగోలు చేసిన వారికి ఈ బహుమతులు అందజేయడం జరిగిందన్నారు. తమ షాపింగ్లో లక్కీ డ్రా పండగ సీజన్లో ప్రతిరోజు ఉంటుందని, విజయవాడ ప్రజలు తమను మరింత ఆదరించాలని కోరారు. షాప్ అండ్ విన్ అని ఒక ప్రోగ్రాము లక్కీ డ్రా వేసి అందరికి ఇవ్వాలని ఒక ప్రోగ్రామ్ ట్రై చేస్తున్నాను. 45 స్టేజ్గా రెగ్యులర్ ఏం కాలేదు. మీది కొత్తగా ఏమీ ఇది ఒక పస్సులు లాగా అది అంతా ఏమీ లేకుండా ఒక జస్ట్ యూ రైట్ డౌన్ కస్టమర్ 5,000 అండ్ అబోవ్ మీరు తీసుకుంటారంటే ఒక ఫామ్ లాగా ఇస్తున్నారు, ఒక స్లిప్ లాగా ఇస్తున్నారు. ఆ స్లిప్ వచ్చి మీరు లక్కీ డ్రాలో వేస్తే చాలు. ఎవ్రీ కస్టమర్ ఇది ఒక 45 days జరుగుతుంది. ఒక లాస్ట్ మంత్ ఒక 15 days ముందు ఒక రోజు అది పూర్తి అయిన తర్వాత ఇక్కడ అందరూ ఇలాగే ఒకసారి పిలిపించి మీ కళ్ళు ముందుగానే అది లక్కీ డ్రా చేసాము మనం. ఆ లక్కీ డ్రాలో ఇప్పుడు మీరు చూసిన విన్నర్స్ అంతా నేమ్ వచ్చింది. ఆ విన్నర్ మళ్ళీ ఇక్కడ పిలిపించి ఇది బాగా ఇది చేసి ఈరోజు అందరికీ ఇది గిఫ్ట్ ఇస్తున్నాము. ఇది మాత్రం కాదు, ఇది మనం రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఒక్కొక్క టైప్ ఒక్కొక్క రూపంలో ఒక రోజు ఒక్కొక్క క్యాంపెయిన్ లాగా మనం చేస్తూనే ఉంటాము. మరి 10 customers ఇచ్చిండాము గుంటూరుకి. అదే మరి విజయవాడకు 10 customers 10 grams గోల్డ్ కాయిన్స్, 100 grams సిల్వర్ కాయిన్స్ వచ్చి అదే సేమ్ గుంటూరు కస్టమర్స్ విజయవాడ కస్టమర్స్ ఇచ్చిండాము. సెకండ్ ప్రైజ్ వచ్చి డైమండ్ నెక్లెస్ 4 customers ఇచ్చిండాము. గుంటూరుకి 2 customers, విజయవాడ 2 customers. అండ్ ఫస్ట్ ప్రైజ్ మహేంద్ర ఎస్యూవీ కార్ 10 lakh వర్త్ ఆఫ్ ఎస్యూవీ మహేంద్ర కార్. ఫస్ట్ కస్టమర్ గుంటూరు, సెకండ్ ఇంకో కస్టమర్ విజయవాడ కస్టమర్ ఇచ్చిండాము. ఇది బాగా సక్సెస్ఫుల్గా మీకు సపోర్ట్ మాకు బాగా వచ్చిండాయి. ఈ క్యాంపెయిన్ 3 స్టేట్లో మేము పెట్టాము. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అన్ని స్టేట్లో బాగా సక్సెస్ఫుల్. ఇదే డేట్లో అన్ని స్టేట్లో జరుగుతూ ఉండే ఫంక్షన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.